మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అండ్ అదేవిధంగా పాన్ కార్డ్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ఈ రెండు కాకుండా మరో ముఖ్యమైన 8 గవర్నమెంట్ కార్డ్స్ ఉన్నాయండి. అయితే ఈ కార్డ్స్ గురించి చాలా మందికి సరైన అవేర్నెస్ లేక ఫ్రీ ట్రీట్మెంట్ మిస్ అవుతున్నారు, పెన్షన్ మిస్ అవుతున్నారు, చాలా మంది పిల్లలు స్కాలర్షిప్ మిస్ అవుతున్నారు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మిస్ అవుతున్నారు. అంతెందుకండి, ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లక్షల వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా చాలా మంది పేద ప్రజలు నష్టపోతున్నారు. ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఈ 8 కార్డ్స్ ఉన్నాయి కదా, వీటిలో చాలా వరకు కార్డ్స్ ని మనము నయా పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ కార్డ్ ని ఎలా అప్లై చేసుకోవాలి అని తెలియక చాలా మంది అలానే ఆగిపోతున్నారు. కానీ మనము ఇవాటి వీడియోలో ఈ 8 గవర్నమెంట్ కార్డ్స్ గురించి పూర్తి వివరాలు మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఆ కార్డ్స్, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏవైతే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ వెబ్సైట్ గురించి కూడా మనము ఇవాటి వీడియోలో డీటెయిల్డ్గా పిన్ టు పిన్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీ ఇంట్లో ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నా, లేదా సీనియర్ సిటిజన్స్ ఉన్నా, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నా, ఈవెన్ స్విగ్గీ జొమాటోలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ కార్డ్ మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే అవకాశం ఉంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే కార్డ్ ఆపార్ కార్డ్. దీన్నే మనం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అని కూడా అంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది స్టూడెంట్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్ లాంటిది, ఒక డిజిటల్ లాకర్ లాంటిది. అండ్ ఆల్సో ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఈ కార్డ్ ఒక కీ రోల్ ప్లే చేయబోతుందండి. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే కాన్సెప్ట్ తో ప్రవేశపెట్టింది. సో దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే ఇది స్టూడెంట్స్ డిజిటల్ అకాడమిక్ క్యాలెండర్ లాంటిది. ఇందులో మీరు పాస్ అయిన ఎగ్జామ్స్ కావచ్చు, యూనివర్సిటీ క్రెడిట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, స్కిల్ కోర్సెస్ కావచ్చు, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, అదేవిధంగా ఏవైతే మీరు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసిన ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఆపార్ కార్డ్ ద్వారా డిజిటల్ గా సేవ్ చేయబడతాయి. అండ్ ఆల్సో ఫ్యూచర్ లో అడ్మిషన్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ కావచ్చు, డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈ ఆపార్ కార్డ్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే, అంటే మీరు స్కూల్లో ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, లేదా యూనివర్సిటీలో ఉన్నా, మీ కంప్లీట్ ఎడ్యుకేషన్ హిస్టరీ మొత్తం డిజిటల్లీ ఒకే దగ్గర స్టోర్ అయి ఉండాలి అని మీరు అనుకుంటున్నట్లయితే మీ దగ్గర ఈ ఆపార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే మీరు ఈ ఆపార్ కార్డ్ ని అప్లై చేసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. abc.gov.in లేదా apar.education.gov.in వెబ్సైట్స్ ని మీరు విజిట్ చేసి అక్కడ ఈ ఆపార్ కార్డ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు లింక్స్ ని కింద నేను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను. సో మీ ఇంట్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఆపార్ కార్డ్ కోసం అప్లై చేసుకోమని చెప్పండి. సో ఎందుకంటే ఈ ఆపార్ కార్డ్ ద్వారా ఫ్యూచర్ లో మీరు ఎక్కడికైనా జాబ్ కి వెళ్ళినా కూడా మీకు అప్పటికప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలి అన్నా, లేదా ఏదైనా డాక్యుమెంట్ కావాలి అన్నా, మీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏదైనా పేపర్ వర్క్ కావాలి అనుకున్నా మీరు మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసి వాటిని వెతకాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ ఆపార్ కార్డ్ యూజ్ చేసి మీరు మీ ఎడ్యుకేషన్ హిస్టరీ మొత్తాన్ని మీరు ఈజీగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే సెకండ్ కార్డ్ వచ్చేసి అభా కార్డ్ అండ్ ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ ఈ రెండు చాలా డిఫరెంట్ అండి. సో ముందుగా మనం అభా కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అభా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఇది ఒక డిజిటల్ హెల్త్ ఐడి. ఇందులో మీరు మీ బ్లడ్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్స్, ఎక్స్రేస్, స్కాన్స్, వ్యాక్సినేషన్ రికార్డ్స్ కావచ్చు, లేదా డాక్టర్ కన్సల్టేషన్స్ అన్ని కూడా మనము డిజిటల్ గా ఈ డిజిటల్ హెల్త్ ఐడిలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఏవైతే ఫైల్స్ కానీ, డాక్టర్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటిని మనం సపరేట్ గా క్యారీ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మీరు ఈ డిజిటల్ హెల్త్ ఐడిలో మీ రిపోర్ట్స్ అన్ని స్టోర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఇంకో హాస్పిటల్ కి వెళ్ళినా కూడా ఈ యూనిక్ ఐడి యూజ్ చేసి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని మీరు ఇంకో డాక్టర్ కి ఈజీగా చూపించడానికి మీకు చాలా బాగా ఈ అభా కార్డ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఒక హాస్పిటల్లో ఉన్నారు. సో మీకు ప్రీవియస్ రిపోర్ట్స్ కావాలి అనుకుంటే ఈ అభా కార్డ్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి డాక్టర్స్ మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీని ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. సో ఒకవేళ మీరు ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే
స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్ abha.abdm.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరి దగ్గర అయితే ఈ ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ ఉంటుందో వారికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5 lakhs వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఇస్తుంది. అయితే ఈ కార్డ్ అందరికి రాదు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికి మాత్రమే ఈ కార్డ్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్డ్ ఎవరెవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పాటు కొన్ని ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా 5 lakhs వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ ని పొందే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ ఆల్సో కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఎవరి వయసు అయితే 70 years కన్నా ఎక్కువ ఉందో వారికి సపరేట్ కవరేజ్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఒకవేళ మీరు ఈ ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ గురించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకోవాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకోవడానికి beneficiary.nha.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళాలి. అలా కాకపోయినా కూడా ఆయుష్మాన్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ కార్డ్ కి ఎలిజిబుల్ అని మీకు తెలిస్తే వెంటనే ఈ కార్డ్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీరు 5 lakhs వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని పొందే అవకాశం ఉంటుంది. ఈ కార్డ్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఈ కార్డ్ మాకు అవసరం రాదులే అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ కార్డ్ చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో ముఖ్యంగా ఈ కార్డ్ వచ్చేసి స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ కావచ్చు, జొమాటో రైడర్స్ కావచ్చు, అమెజాన్ డెలివరీ బాయ్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, అండ్ ఆల్సో ఎవరైతే హెల్పర్స్ ఉంటారో వాళ్ళు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, గిగ్ వర్కర్స్, వీళ్ళందరికీ కూడా ఈ ఈశ్రమ్ కార్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవరి దగ్గర అయితే ఈ ఈశ్రమ్ కార్డ్ ఉంటుందో వారికి 2 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ కూడా లభించే అవకాశం ఉంది. సో ఎవరికైతే పిఎఫ్ లేదో ఆర్ ఈఎస్ఐ బెనిఫిట్స్ లేవో అలాంటి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ డేటాబేస్ ని క్రియేట్ చేసింది. సో ఫ్యూచర్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కావచ్చు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు, వీటిని ఐడెంటిఫై చేయడానికి ఈ డేటాబేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఒకవేళ మీరు ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ ఏజ్ 16 నుంచి 59 years మధ్య ఉండాలి. సో అలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఈ కార్డ్ కింద ఎలిజిబుల్ అని మీకు అనిపిస్తే ఈ కార్డ్ కోసం మీరు అప్లై చేసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్ eShram.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇక 4th కార్డ్ వచ్చేసి పిఎం శ్రమ్ యోగి మాన్ధాన్ కార్డ్. అయితే చాలా మంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ గా మాకంటూ ఒక పింఛన్ ఉండదు కదా, మేము కష్టపడి 60 years తర్వాత పని చేయలేము కదా అని చెప్పి చాలా మంది కన్సర్న్స్ రేస్ చేస్తుంటారు, చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పిఎం శ్రమ్ యోగి మాన్ధాన్ కార్డ్ ని ప్రవేశపెట్టింది. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మన వయసుని బట్టి మనము 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు మనం కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తామో సేమ్ అంతే అమౌంట్ మన తరపు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో వన్స్ మన వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకు ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి నెల ఒక 200 రూపాయలు కాంట్రిబ్యూట్ చేశాను అనుకోండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన సైడ్ నుంచి ఇంకో 200 రూపాయలు కూడా యాడ్ చేస్తుంది. సో ఈ రకంగా మనం 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకు ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏజ్ ని బట్టి మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ మన కాంట్రిబ్యూషన్ అమౌంట్ కూడా పెరుగుతూ పోతుంది. సో ఆ రకంగా మనకు 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకంటూ ఒక భరోసా ఉండడానికి ఈ 3000 రూపాయలు చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే ఈ పిఎం శ్రమ్ యోగి మాన్ధాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి mandan.in అనే అఫీషియల్ వెబ్సైట్ కి మీరు వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇక మనం మాట్లాడుకోవాల్సిన 5th కార్డ్ వచ్చేసి స్టేట్ శ్రామిక్ కార్డ్ లేదా BOCW లేబర్ కార్డ్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే ఈ శ్రమ్ కార్డ్ కాదండి, ఇది స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసే లేబర్ వెల్ఫేర్ కార్డ్. అయితే ఈ కార్డ్ ద్వారా కన్స్ట్రక్షన్ వర్కర్ కావచ్చు, లేబర్స్ కావచ్చు, పెయింటర్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే రిజిస్టర్ వర్కర్స్ ఉంటారో వాళ్లకు స్టేట్ వైజ్ ఈ కార్డ్ ద్వారా బెనిఫిట్స్ లభించే అవకాశం ఉంది. ఏంటా బెనిఫిట్స్? పిల్లల స్కాలర్షిప్, మ్యారేజ్ అసిస్టెన్స్, టూల్ పర్చేస్ గ్రాంట్స్ కావచ్చు, మెడికల్ అసిస్టెన్స్, సైకిల్ గ్రాంట్స్,
క్యాష్ సపోర్ట్, ఇలా చాలా బెనిఫిట్స్ మనము ఈ కార్డ్ ద్వారా పొందే అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ రెస్పెక్టివ్ స్టేట్ లో ఉన్న BOCW పోర్టల్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ వాళ్ళు అనుకుందాం. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ BOCW పోర్టల్ కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. లేదు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే AP BOCW పోర్టల్ కి వెళ్ళి మీరు ఈ కార్డ్ కోసం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక 6th కార్డ్ వచ్చేసి ఈ సంజీవని OP కార్డ్. అయితే మన ఇండియాలో చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఏదో ఒక ర్యాండమ్ మెడికల్ షాప్ కి వెళ్ళి సార్ తలనొస్తుంది అని చెప్పి ఏదో ఒక ర్యాండమ్ టాబ్లెట్స్ తీసుకుని వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మనలో చాలా మందికి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ని ఎరాడికేట్ చేయడానికి, అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ సంజీవని ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసిందండి. అయితే ఈ సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీడియో కన్సల్టేషన్ ద్వారా గవర్నమెంట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ని మనము కన్సల్ట్ అయ్యి మన ప్రాబ్లమ్స్ ని చెప్పి మనము వాళ్ళ దగ్గర నుంచి మెడికేషన్ ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో డిజిటల్ ప్రిస్క్రిప్షన్ కూడా డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ కి వచ్చేస్తుందండి. అండ్ దీనికయ్యే ఖర్చు 0, అంటే మనము మన జేబు నుంచి ఎలాంటి కన్సల్టేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎవరైతే ఊర్లలో ఉంటారో వాళ్లకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండడం కాస్త కష్టంతో కూడుకున్న పని. సో అలాంటి వాళ్లకు ఈ సంజీవని పోర్టల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈ సంజీవని OPD కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ సంజీవని OPD.in అనే వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇక మనం మాట్లాడుకోబోయే 7th కార్డ్ వచ్చేసి డిజిటల్ కిసాన్ రిజిస్ట్రీ లేదా కిసాన్ డిజిటల్ కార్డ్. ఫ్యూచర్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ అండి. ప్రతి రైతుకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ కార్డ్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫార్మర్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ కావచ్చు, ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, లేదా PM కిసాన్ డీటెయిల్స్ కావచ్చు, వీటన్నిటిని ఒకే దగ్గర ఇంటిగ్రేట్ చేస్తుంది. సో దీని ద్వారా సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్స్ కావచ్చు, గవర్నమెంట్ సీడ్స్ కావచ్చు, అగ్రికల్చర్ స్కీమ్స్ కావచ్చు, ఫ్యూచర్ DBT బెనిఫిట్స్ అండ్ ఆల్సో కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్, ఇలా చాలా సర్వీసెస్ ని మనం డిజిటల్ గా పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము ఈ బెనిఫిట్స్ అన్ని పొందాలి అంటే మన ల్యాండ్ రికార్డ్స్ అన్ని మనం అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే రైతులు ఉన్నారో ఒకవేళ మీకు భూమి ఉండి మీరు పంట పండిస్తున్నట్లయితే, మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మీ ల్యాండ్ రికార్డ్స్ ని మీరు అప్లై చేసుకుని ఈ డిజిటల్ కిసాన్ రిజిస్ట్రీ లేదా కిసాన్ డిజిటల్ ఐడిని అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయిన pmkisan.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కార్డ్ నెంబర్ 8 సీనియర్ సిటిజన్ ID కార్డ్. మనలో చాలా మంది ఇళ్లలో మన అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, మన పేరెంట్స్ ఇలా 60 years దాటిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. సో అలాంటి వాళ్లకు ఈ సీనియర్ సిటిజన్ ID కార్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఆల్సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సీనియర్ సిటిజన్ ID కార్డ్ ఉండడం వల్ల కేవలం బస్ లో మాత్రమే చార్జెస్ పైన కాస్త మినహాయింపు ఉంటుంది అనుకుంటారు. అంతేకాదండి, దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళినా, బ్యాంక్ కి వెళ్ళినా, లేదా హాస్పిటల్ కి వెళ్ళినా మీ దగ్గర ఈ కార్డ్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తారు. అండ్ ఆల్సో బ్యాంక్ FDs లో నార్మల్ సిటిజన్స్ కు ఉండే ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఎవరి దగ్గర అయితే ఈ సీనియర్ సిటిజన్ ID కార్డ్ ఉంటుందో వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని స్టేట్స్ లో ప్రాపర్టీ ట్యాక్స్ పైన కన్సెషన్ లభించే అవకాశం కూడా ఉంది. సో మీలో ఎవరైనా 60 ఏళ్లు పైబడిన వారు ఉంటే ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి స్టేట్ వెల్ఫేర్ పోర్టల్లోకి విజిట్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా నేషనల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు elderline.dosje.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈ కార్డ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని అక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్డ్స్ అన్ని అందరికీ కంపల్సరీ కావండి. స్టూడెంట్ అయితే ఆపార్, హెల్త్ రికార్డ్స్ కోసం అభా, ఫ్రీ ట్రీట్మెంట్ కోసం ఆయుష్మాన్, గిగ్ వర్కర్ అయితే ఈ శ్రమ్, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం శ్రమ్ యోగి, కన్స్ట్రక్షన్ వర్కర్ అయితే BOCW, ఫార్మర్ అయితే డిజిటల్ కిసాన్ రిజిస్ట్రీ. ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే మీరు సీనియర్ సిటిజన్ ID కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ప్రొఫెషన్, ఏజ్ అండ్ ఎలిజిబిలిటీని బట్టి ఆ కార్డ్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ మారుతూ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్యూచర్ లో ప్రతి గవర్నమెంట్ స్కీమ్ కూడా ఈ కార్డ్స్ తో ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు ఒకవేళ ఈ పర్టికులర్ కార్డ్స్ లో ఏ కార్డ్ లో అయినా మీరు ఎలిజిబుల్ అని మీకు అనిపిస్తే వెంటనే ఇందాక చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని మీరు ఎలిజిబుల్
ఎలిజిబుల్ అనిపిస్తే వెంటనే ఆ కార్డ్స్ కోసం అప్లై చేసుకుంటే మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి ఆ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు చాలా వరకు బెనిఫిట్స్ ని నష్టపోతారు. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ గురించి మీ పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న అవేర్నెస్ ద్వారా రేపు మనము లక్షల రూపాయల బెనిఫిట్స్ ని పొందొచ్చు. అండ్ చాలా మందికి మనము లక్షల రూపాయల్ని సేవ్ చేసే వాళ్ళం కూడా అవుతాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.